Hello guys, welcome back to my channel. Again I'm back with another video. ఇది నా బర్త్డే ముందు రోజు అనమాట, అంటే 29th August వీడియో అప్పుడు తీసాను. సో దిస్ గోయింగ్ టు బి ఎ గెట్ రెడీ విత్ మీ అండ్ బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా జరిగినాయో చూడబోతున్నారు. నేనైతే ఇప్పుడు ఫాస్ట్గా రెడీ అయిపోతున్నా బికాస్ వీఆర్ సో ఎక్సైటెడ్. అపార్ట్ ఫ్రమ్ బర్త్డే మేమందరం అనుకున్నాం అనమాట, లైక్ అందరం కలుద్దాం, ఆఫీస్లో టీం అందరం ఉంటాము అని చెప్పి. సో మేమంతా మంచి కొత్త డ్రెస్సులు వేసుకురావాలి అలా అంతా ఫిక్స్ అయినాము. సిన్స్ ఇట్ ఫ్రైడే వచ్చింది ముందు రోజు 29. సో అందుకనే పెద్ద వర్క్ స్ట్రెస్ కూడా ఎక్కువ ఉండదని చెప్పి మేము డిసైడ్ అయ్యామన్నమాట. ఓకే లెట్స్ చిల్ అని చెప్పి ఇంకా నేనైతే ఇప్పుడు మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని, ఇక్కడ హైదరాబాద్ వచ్చినప్పుడు నాకేమైందంటే కొంచెం డ్రై అవుతుంది నా స్కిన్. మేబీ ఇక్కడున్న వాటర్ వల్ల అయి ఉండొచ్చు. వెన్ కంపేర్డ్ టు కృష్ణ వాటర్, ఈ వాటర్ కొంచెం నాకు డిఫరెంట్ అనిపిస్తాయి, బట్ బాగుంటాయి ఇక్కడ వాటర్ కూడా చాలా బాగుంటాయి. సో కాకపోతే కొంచెం డ్రై అవుతుంది. నేను ఎక్కువ మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటాను అనమాట. పప్పిగా అనిపిస్తాను నేను, ప్లమ్గా. సో ఐ లవ్ ద లుక్. ఇక్కడ బాగుంటుంది, మేకప్ వేసుకున్నా కూడా ఎక్కువ స్వెట్ రాదు. ఇక్కడైతే మా ఫ్రెండ్తో మాట్లాడుతూ ఫాస్ట్గా రెడీ అయిపోతున్నాను నేనైతే. ఇక్కడ నేను మంచి టిప్ చెప్తా, ఎప్పుడైనా బేస్ కింద వ్యాజ్లైన్ వాడితే చాలా బాగుంటుంది. వెదర్ ఇట్ ఈస్ లిప్స్టిక్ కింద అయినా, మే ఫౌండేషన్ కింద అయినా, ఆర్ ఎల్స్ మంచి ఐ క్రీమ్ లాగా వ్యాజ్లైన్ మంచి కీ రోల్ ప్లే చేస్తుంది మీ లైఫ్ టైంలో. సో ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా ఒక 5 రూపీస్ డబ్బా కూడా దొరుకుతుంది ఎక్కడైనా, చిన్నది వ్యాజ్లైన్ క్యారీ చేయండి. ఎప్పుడు మీరు మాయిశ్చరైజ్గా ఉండేలా హెల్ప్ చేస్తుంది. ఇదొక టిప్ నేనైతే పక్కా సజెస్ట్ చేస్తాను. యాజ్ యూజువల్ మీరు నా ప్రీవియస్ మేకప్ వీడియో చూస్తే నేను ఒక ఫౌండేషన్ వాడతాను అనమాట, కొరియన్ ఫౌండేషన్. నేను కింద లింక్ ఇస్తాను కావాలంటే డిస్క్రిప్షన్లో. ఇది చాలా బాగుంటుంది. అదేంటంటే లైక్ మిమ్మల్ని ఏమీ ఓవర్గా చూపించదు అనమాట. ఆ ఫౌండేషన్ రాసుకున్నాక మీరు మేకప్ వేసుకున్నారని చెప్పడం కష్టం అవుతుంది. చాలా బాగుంటుంది ఈ ఫౌండేషన్. లైట్ ఉంటుంది, మీ న్యాచురల్ స్కిన్ని ఎక్స్పోజర్ చేస్తుంది, బట్ చిన్ని బ్లెమిషెస్ అవి కరెక్ట్ చేస్తుంది అంతే, దట్స్ ఇట్. చాలా బాగుంటుంది. చూసి నవ్వకండి, నేను లిప్స్టిక్ ఇట్లనే పెట్టుకుంటాను. ఎందుకంటే నాకు నా ఫేస్కి ఎక్కువ లిప్స్టిక్ ఉంటే అసలు బాగోదన్నమాట. సో నేను లైట్గా యూస్ చేస్తాను, చాలా అంటే చాలా లైట్గా. అందుకని నేను ఇట్లనే పెట్టుకుంటాను. జస్ట్ 2 డాట్స్ పెట్టుకుని దాన్ని వైప్ అప్ చేసేస్తాను అంతే. మధ్యలో ఎప్పుడైనా ఈ లిప్స్టిక్ పోతుందేమో అనిపించినప్పుడు నేను లిప్ బామ్ రాసేస్తాను. లైక్ ఇట్ గివ్స్ యూ ద షైన్ అనమాట, గ్లో ఇస్తుంది, ఆ మాయిశ్చరైజ్ ఇస్తుంది లిప్కి. సో ఇట్స్ ఓకే. బై ద వే నా న్యాచురల్ లిప్స్ కూడా కొంచెం పింకిష్ రెడ్డిష్ కలర్లోనే ఉంటాయి. సో పెద్ద ప్రాబ్లం ఉండదు. కాటుకు నేను ఎప్పుడు చేత్తోనే పెట్టుకుంటాను, ఎందుకంటే ఐ లవ్ దాని యొక్క టెక్స్చర్ నాకు చాలా ఇష్టం అనమాట. నాకు ఫీల్ అవ్వాలనిపిస్తుంది. సో అమ్మమ్మలు పెట్టుకుంటారు కదా చేత్తో, అద్భుతంగా నేను అది చేతికి పెట్టుకున్న తర్వాత కాలికి కూడా పెట్టుకుంటా, దిష్టి తాకొద్దని చెప్పి. చూడండి, ఇదే ఫైనల్ లుక్. సింపుల్. నాకు ఈ డ్రెస్ చాలా నచ్చింది. ఎందుకు అని అడిగితే నేను ఏం చెప్తానంటే, దీని ఫీలింగ్ చాలా బాగుంది వేసుకున్నాక, సాఫ్ట్ అండ్ సిల్కీ ఆ టైప్లో, స్మూత్గా. ఇంకా ఆఫీస్కి అయితే వచ్చేసాను. వాటెల్స్ ఆఫీస్కి రావాలంటే కాళ్ళు బలంగా ఉండాలండి. ఇక్కడ ఒక బిల్డింగ్ నుంచి రెండో బిల్డింగ్కి నడవాలంటే ఇట్స్ లైక్ మీరు డేలో మీ వర్కౌట్ అంతా ఆఫీస్లో ఫినిష్ చేసేయచ్చు, నో ప్రాబ్లం ఎట్ ఆల్ అని అనిపిస్తుంది నాకు. సో మంచి హైడ్రేటెడ్ కోసం నేను వాటర్ మిలన్ తాగుతున్నా వితౌట్ షుగర్. మాకు క్యాంటీన్లో అన్నీ దొరుకుతాయి, అంటే ఆల్ వెరైటీస్ దొరుకుతాయి. సో జ్యూసెస్ నుంచి టిఫిన్, స్నాక్స్, షార్మాస్ అన్నీ దొరుకుతాయి, వెజ్ అండ్ నాన్ వెజ్. సో మంచిగా తినేసాం అనమాట. ఇక్కడ కార్న్ తీసుకుంది అనమాట నా ఫ్రెండ్. సో ఊరికే క్లిప్ తీసిన, వాళ్ళు జస్ట్ మేకింగ్ ఎట్లా అని చెప్పి. కాకపోతే మేము నైట్ షిఫ్ట్ చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ లిమిటెడ్ స్టాల్స్ అనమాట, లిమిటెడ్ టైంలోనే ఉంటాయి. 7:30 తర్వాత స్టాల్స్ అసలు ఉండదు ఇక్కడ. తర్వాత వీళ్ళు నాకు సర్ప్రైజ్ ఇచ్చారనమాట. లైక్ నేను యాక్చువల్లీ
ఏమన్నా సెలబ్రేషన్ ఉంటుందా అని లోపల నుంచి అనుకుంటూ ఉంటున్నాను అనమాట. లైక్ తర్వాత ఎవ్రీబడి ఆర్ నాట్ ఇన్ దట్ మూడ్. ఆ మూడ్‌లో ఎవ్వరు లేరు. సో, నేను అనుకున్నా ఓకే ఏముండదేమోలే అయినా మ్యాండేటరీ ఏం కాదు కదా అని చెప్పి అట్లా అనుకున్నా. బట్ స్టిల్ ఆల్ ఆఫ్ సడన్ వాళ్ళు కేక్ తెచ్చి మా మిగతా ఎక్స్టెండెడ్ టీమ్ కూడా వర్చువల్గా ఉన్నారనమాట కాల్లోని. సో వి ఆల్ ఆర్ కనెక్టెడ్. అవైలబుల్ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ, లేదంటే వర్చువల్గా కూడా కనెక్ట్ అయినాం అనమాట. సో అందరూ విషెస్ చేసి చాలా బాగా అనిపించింది నాకు. ఇక్కడ ఏమైందంటే ఎందుకు నవ్వుతున్నానంటే క్యాండిల్ తెచ్చారు, మ్యాచ్ బాక్స్ లేదు. అండ్ మోర్ ఓవర్ మ్యాచ్ బాక్స్ ఉన్నా కూడా ఆఫీస్లో వెలిగించరాదనమాట. లైక్ ఫైర్ అలర్ట్స్ ఉంటాయి కదా. సో అందుకనే నవ్వుతున్నాను. బట్ ఇట్ వాజ్ రియలీ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అనిపించింది నాకు. ఎప్పుడు నేను స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్ ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నా. ఆఫీస్ ఫ్రెండ్స్తో ఇదే ఫస్ట్ టైం. 2 years నుంచి పనిచేస్తున్నా కూడా కలిసి చేసుకున్నది ఇదే ఫస్ట్ టైం. లైఫ్లో ఫస్ట్ టైం కొలీగ్స్తో సెలబ్రేషన్ కాబట్టి పక్కా గుర్తుండిపోయింది. చాలా బాగా అనిపించింది. ఆల్ థ్యాంక్స్ టు మై మేనేజర్. ఆయనే ఆర్గనైజ్ చేశారు ఇదంతా. సో నెక్స్ట్ అయితే ఇంకా నా కేక్ నా పక్కనే పెట్టుకుని పని చేయాల్సిన ఘోరమైన సిచ్యువేషన్ వచ్చింది నాకు. సో ఆబ్వియస్లీ ఎంత బర్త్డే సెలబ్రేషన్ అయినా వర్క్ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. సో మళ్ళీ వర్క్లోకి దిగిపోయినాం. ఇలా నడుస్తుంది అనమాట మాకు ఆఫీస్లో. కొంచెం హంగామా, కొంచెం వర్క్. బట్ వెన్ కంపేర్డ్ టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్లో కొంచెం తక్కువ పని చేస్తామని చెప్పొచ్చు. బికాజ్ ఆన్ టైం లాగిన్ లాగౌట్ అయిపోతాం. అండ్ నైట్ షిఫ్ట్ కాబట్టి ఇంటికి వెళ్ళిపోవాలి తొందరగా. సో అట్లా ఇంటికి వచ్చేసాక నేను మంచిగా ఫేస్ ప్యాక్ వేసుకున్నా నెక్స్ట్ డే నా బర్త్డే అని చెప్పి. సో కొంచెం మేకప్ అంతా పోగొట్టి మంచిగా ఫేస్ ప్యాక్ వేసుకున్నాక నా లుక్ అది. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ రెడీ అయిపోయినా, టిఫిన్ తిని గబగబా వెళ్తున్నాను అనమాట. యాక్చువల్లీ చూపిద్దాం అనుకున్నాను ఎట్లా రెడీ అవుతుందని, బట్ టైం లేకుండే. బికాస్ ఆ రోజు మాకు క్లయింట్ మీట్ ఉంది. వీ హ్యావ్ టు గో అనమాట. లైక్ పక్కా ఆన్ టైం ఉండాలని చెప్పి. అండ్ ఒక ఈవెంట్ కూడా జరుగుతుందన్నమాట, ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ఆల్. లైక్ కొంచెం బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళకి అండ్ మోర్ ఓవర్ టీమ్ అందరికీ గిఫ్ట్స్ ఇస్తున్నారు. సో మేము అందులో ఒక పార్ట్ అయ్యామన్నమాట. అందుకనే ఆఫీస్కి వచ్చాము. మెయిన్ రీజన్ అదే ఆఫీస్కి వచ్చిన దానికి. ఇక్కడైతే ఆఫీస్ ఎలా ఉంది అని చూపిస్తున్నాను. ఆఫీస్ అయితే చాలా బాగుంటుందండి. బట్ యాజ్ ఐ టోల్డ్ యూ, కాళ్ళల్లో మంచి బలం ఉండాలి నడిచేదానికి. క్యాలరీస్ బర్న్ అయిపోతాయి మీరు ఆఫీస్లో తిరిగితే. ఎంతన్నా తినొచ్చు, ఏమైనా చేయొచ్చు, ఆ తిరిగిన దానికి మొత్తం కరిగిపోయిద్ది అనిపిస్తుంది. ఐ లవ్ దిస్. లైక్ ఇక్కడ ఈ వాలంటీరింగ్ జరుగుతుంది అనమాట. అవన్నీ సీడ్ బాంబ్స్ అనమాట. అంటే గోలీ రౌండ్ షేప్లో లోపల సీడ్స్ ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారంటే అదొక షెల్ లాగా ఉంటుంది, షెల్ లోపల సీడ్స్. వీళ్ళు ఇప్పుడు ఏం చేస్తారంటే ఆ సీడ్స్ని నానబెడతారనమాట. ఇది ఒక ఈవెంట్ జరుగుతుంది ఆ రోజు. సో క్లయింట్ మీట్ అయిపోయింది, డిన్నర్ పెట్టేశారు, లంచ్ పెట్టేశారు. లంచ్లో వెరైటీస్ చూసేయండి, 2 sweets 3 sweets. అండ్ ఇదైతే మాకు ఇచ్చిన ప్రెజెంటేషన్ అనమాట ఫ్రమ్ ద ప్రాజెక్ట్ సైడ్. సో ఇంటికి వచ్చేసాం. సూపర్ టైర్డ్, అసలు ఎంత టైర్డ్ ఉండే అంటే అమ్మో చెప్పలేం. బికాజ్ మేము నైట్ షిఫ్ట్ చేసి వచ్చాము. సో ఇలా అయితే నా లైఫ్ ఉంటుంది ఆఫీస్లో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.